కులాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు. దయచేసి ఆలోచన చేయండి. గోపి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు, బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు, క్రిస్టమస్ పండుగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు, రంజాన్ వస్తే మసీద్ దగ్గరికి వచ్చి అలాయి బలాయి చేసుకున్నాడు. పేదల మనిషి మన మాగంటి గోపి. మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు. ఈ సీట్ అయితే 5 ఏళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు. 2 ఏళ్లకైనా చచ్చిపోతే మరి 3 ఏళ్ల కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం. మరి ఇడి దిక్కు నిలబడ్డదేమో లేడీ, అడి దిక్కు ఎవడు నిలబడ్డాడు? రౌడీ. చెల్లె మంచిగా చెప్పింది. మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా? మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు, లేడీయా రౌడీయా? బాగా ఆలోచించండి. రేపేదైనా పని పడితే ఆ రౌడీ ఇంటి ముంగట పోయి చేతులు కట్టుకొని నిలబడతారా? పోగలుగుతారా మీరు? మేము మీకు మాట ఇస్తా ఉన్నా, నా ఇల్లు ఇడికెళ్ళి 10 నిమిషాలు 10 మినిట్ అంతే. మేము సునీతమ్మకు అండగా ఉంటాం. మీ కష్టాల్లో, మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకు ఏ ఆపద పడ్డా, మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. షేక్పేట బస్తీల్లో వస్తలేరని కొడంగల్కెళ్ళి వికారాబాద్కెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగల్కెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు. ఆయనతో అర్థం కాదా మనకు? ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు, మా షేక్పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఈడ. మీరు ఆలోచన చేయండి. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎన్ని మాటలు చెప్పిండు అక్క, ఎన్ని మాటలు చెప్పిండు. నేను గెలవంగానే అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. అంటే 2500 రూపాయలు వచ్చిందా ఎవరికన్నా? ఎవరు వచ్చిందట కదమ్మా? రాలే. మహాలక్ష్మి రావాలనా వద్దా? రావాలంటే కారుకు వెయ్యాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు, 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. ఇయ్యలే, ఇచ్చిండా? ఇయ్యలే కదా. తులం బంగారం వచ్చిందా? మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో, ఏమంటాడు? నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అంటాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచినా రేవంత్ రెడ్డే ఉంటాడు, ఓడినా రేవంత్ రెడ్డే ఉంటాడు. కానీ ఆయనకు సురుకు పెట్టాలి. ఆయనకి ఏమర్థం కావాలి? నేను మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఎగబెట్టిన కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను తులం బంగారం ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు అంటేనే గప్పుడు ఆలోచిస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా మీకోసం? రేపు పొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను, మా ప్రశాంత్ అన్న, సునీతమ్మ, మా దేశపతి అన్న గల్లా పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు గాల్చి వాత పెట్టిర్రు, ఇప్పుడన్నా మహాలక్ష్మి ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం. బిడ్డ 4000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని గల్లా పట్టుకొని నిలదీయగలుగుతాం. అదే మన కేసీఆర్ సార్, ఇజ్జత్దార్, కామ్దార్, మాట మనిషి మన కేసీఆర్. ఆనాడు 200 పింఛన్ 2000 ఎవరు చేసిండ్రమ్మా? ఎవరు చేసిండ్రు? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టిచ్చి దవాఖానలో కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిందెవరు? మీ బతుకమ్మ చీరలు ఇచ్చిందెవరు? ఇంటింటికి రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసిందెవరు? కేసీఆర్ రాకముందుడా బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. ఆ ట్యాంకర్ వెనుక ఉరికి మీరు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని కొట్టాడుకోపోదురా? నీ బిందె మొదలు, నా బిందె మొదలు. అదే కేసీఆర్ వచ్చినాక పైప్ లైన్ లేచిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. ప్రతిరోజు ఈ బంజారా హిల్స్ లో, ఈ జూబ్లీ హిల్స్ లో, ఈ షేక్పేట్ లో నల్ల నీళ్ల బాధ లేకుండా చేసింది కేసీఆర్. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా? చేసిండు, హైడ్రా తెచ్చిండు. హైడ్రా ఇప్పుడు అంబేద్కర్ నగర్ నోటీస్ వచ్చిందట కదా, వచ్చిందా? ఇప్పుడు ఏమంటాడు? నేను నోటీస్ ఇచ్చినాక కూడా నాకే ఓటేసింది అంబేద్కర్ నగర్లుగా బరాబర్ కూలగొడతా అంటాడు. మరి ఇప్పుడు నోటీస్ వచ్చింది కూలగొడతా, మీ ఇళ్ళని తీసేస్తాను నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినాక కూడా ఎవడన్నా అంబేద్కర్ నగర్ లో ఓటేస్తే ఏమన్నట్టు? నువ్వు నా ఇల్లు కూలగొట్టమన్నట్టేనే కదా.
నువ్వు మంచిగా ఇచ్చినావు నోటీసు హైడ్రా పెట్టి నా ఇల్లు కూలగొడతాను ఇచ్చినావు అందుకే నీకు ఓటేస్తున్నా అంటదా మా అన్న. ఏం చెల్లే ఇల్లు కూలగొడతామన్నాక కూడా ఎవడ నోటేస్తాడా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను, నువ్వు మాట మీద ఉన్నోనివైతే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా చెల్లె? ఒక్క ఇల్లు కట్టిండా? కేసీఆర్ 1,00,000 ఇండ్లు కట్టిండు, కానీ రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. మరి కట్టినోడు కావాలన్నా కూలగొట్టినోడు కావాలన్నా? బాగా ఆలోచించండి. అందువల్ల ఈ హైడ్రా బారి నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. ఇది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ భవిష్యత్తు కాదు, 4 కోట్ల ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 4,000 పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో ఉన్న అవ్వ చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 2,500 వస్తుందని నల్లగొండ చెల్లె మీ దిక్కు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు 15,000 రైతు బంధు వస్తుందని కరీంనగర్ రైతన్న మీ దిక్కు చూస్తున్నాడు. మరి ఆలోచన చెయ్యండి. ఎన్ని చెప్పిండి చెల్లె? మీ పిల్లలకు కాలేజీలు బంద్ అయ్యి ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు బంద్ అయినాయా లేవా కాలేజీలు? పిల్లలు ఈ అమ్మాయి పోతలేదా కాలేజీ? ఎందుకు బంద్ అయింది కాలేజీ? మరి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి. అదే కేసీఆర్ ఉండగా కరోనా వచ్చినా బాధలున్నా పిల్లల స్కాలర్షిప్ ఇచ్చిండు, పిల్లల్ని మంచిగా చదివించిండు మన కేసీఆర్. ఆనాడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి, కరోనాలో కేసీఆర్ మనకు మంచిగా బియ్యం పంపిండు, 2,500 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని మనం సాదుకున్నాడు, కాపాడుకున్నాడు కేసీఆర్. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు నీ మాటలు కాదు, అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు. ఇప్పుడు మాటలు కాదు చేతలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, కానీ ఆ పని జరుగుతలేదు. అందువల్ల మీరు ఆలోచించండి. దయచేసి ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక. రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గుండాగిరి చేస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, బోగస్ ఓట్లతో దొంగోట్లు వేసుకొని గెలుతారట. ఆయన గెలవరని అర్థమైంది, జనం మనసులో ఎగిరిపోయిన ఆయన అర్థమైంది. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు దొంగోట్లు వేసుకుంటా అంటుండు. దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా, కారు గుర్తుకు ఓటేయాలనుకున్న వాళ్ళం పొద్దున్నే 6:30కు లైన్లో నిలబడి కీ 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 అని ఆ గుర్తు లోపలి పోవాలి. అవుతుంది అంత గట్టిగా వస్తాలి కారు మీద. ఆడ 3వ నెంబర్ మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, పక్కన కారు ఉంటది. కొంతమంది రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు, రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు, సబ్బు పెట్టె గుర్తు పెట్టిండు. ఎవరైనా ముసలోళ్ళు అంతా కారే అంటారు కదా, ఆ కారు అనుకొని ఆ రోడ్ రోలర్ కొత్తుడో చపాతీ మేకర్ కొత్తుతే కొన్ని ఓట్లు ఏమైనా సిత్తిపోతాయా, నేను గెలవపోతానని దింపుడు గల్లా మాసింది రేవంత్ రెడ్డికి. ఇంకా ఆయనకే తెలివి ఉందా, మనకు లేదా? కారు పక్కన మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, సునీతమ్మని చూడండి, పక్కనే కారు చూడండి, పైకేలి 3వ నంబర్ కారు గుర్తు మీద మనం ఓటేసి సునీతమ్మను, ఒక ఆడబిడ్డను, మీ తోబుట్టును దీవించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే కాంగ్రెస్ వాళ్ళు అక్క చెల్లెల ఓట్లన్నీ అటే పోయేటట్టున్నాయి. ఎందుకంటే అన్నేగా పెట్టిండు, కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరలువాయ్, మహాలక్ష్మి పథకం ఇయ్యపాయ్, స్కూటీలు ఎగబెట్టే, తులం బంగారం ఎగబెట్టే, ఏ అక్క చెల్లె ఏ స్టెట్ లేదని ఇప్పుడు సీరలు వంచుతురట. ఓటుకు 5,000 ఇస్తాడట. ఇక మరి గా సీరలు 5,000 కడుపులో పెట్టాయా చెల్లె? మహాలక్ష్మి వస్తే ఎంత రావాలి మీకు? 2 ఏళ్ళు అంటే 60,000 రూపాయలు రావాలి. బిడ్డ అయ్యాలి 5,000 వంచుతావు, ఇంకా 55,000 బాకీ నువ్వు అవి తీసుకురా అని చెప్పాలి. ఇంకా 55,000 ఇమ్మని అడగాలి. అది కూడా గమ్మత్తున్నది. నిన్న నేను అటు పోయింటి, వెంగళరావు నగర్ పోతే 5,000 వంచిరట. అదే విధంగా అటు బోర్బండ పోతే 6,000 వంచిరట. మరి మీ దగ్గర ఎంత వంచారో నాకు తెలియదు. ఒకడ సీరలట ఈడెంత, ఈడు 2,500 ఇచ్చిరా. మరి ఏంటంటే సగం మింగిరైంది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక 6, ఒక 5, ఒక 2,500 అంటే ఈడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు మింగినట్టున్నారు. అంతేనా?
సరే ఎవరు మింగితే ఏమున్నది కానీ మనం ఒకటే ముచ్చట, బిడ్డ మాకు రావాల్సినవి మాకు మహాలక్ష్మి కింద 60,000 రావాలి. నువ్వు ఎంత ఇచ్చినా మిగతా బాకీ అడుగురి, అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి. ఇక పెళ్లికి షాదీ ముబారక్ మిల్రాతన్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినా లేదా చెల్లె? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ చెక్ కూడా కడుపులో పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, ఏడాది అర్థం కొత్తున్నాయి మెల్లగా. తులం బంగారం అయితే పత్తలేదు, వచ్చిందా? కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. ఈ రేవంత్ రెడ్డి రాకముందు 50-60 ఉండే, ఈయన వచ్చినాక 150,000 అయింది. ఎవరైనా ఇంత చెవులకి ఇంత గుండ్లు చేయించుకుందామన్నా కష్టమే ఉన్నది. ఈయన తులం బంగారం ఇచ్చిండేందో కానీ ధర మాత్రం పెంచిండు, అడ్డగోలు పెరిగింది. అంతేనా చెల్లె? అయినా కాంగ్రెస్ గుద్దుదామా? ఇంకెవరైనా నేస్తారా? ఎవరైనా మరి ఏమైనా పైసలు ఇస్తే ఓట్లు గిట్లా పెట్టుకుంటున్నారా ఏంది?